ఈరోజు తేదీనగా 23 తారీఖు డిసెంబర్ నెల 2024 సోమవారం అన్న. మన ఈ వీడియోలో అనేది కుప్పం పూల మార్కెట్‌లో పూల ధరలు ఎలా వెళ్తున్నాయో మనం ఈ వీడియోలో పూర్తిగా చూసి తెలుసుకుందాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసంటే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అని చేసుకోండి. ఇంకా ఎవరికైనా మనం షేర్ చేస్తే గాని ఒక 10 మంది రైతులని మన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారన్న. సో, మీకు గన మన వీడియోస్ గాని ప్రతి వీడియో నచ్చుతంటే ఒక లైక్ అని చేయండన్న. మన వీడియో మీద డబుల్ ట్యాప్ చేసి కూడా ఒక లైక్ అవుతుంది. సో, మీ అందరికీ నా వీడియోస్ అనేది నచ్చుతాయని భావిస్తానన్న. సో, ఇంకా ఎవరన్నా గాని కొత్తగా వచ్చి చూసేవాళ్ళైతే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని చేసుకోండి. సో, మనకి ఈరోజు కుప్పం పూల మార్కెట్‌లో మాట్లాడుకుంటున్నా. ఈరోజు కుప్పం పూల మార్కెట్‌లో టాప్ అండ్ టాపు చామంతి పూలైతే రేట్లనేది ఈరోజు కొద్దిగా డౌన్ అయినాయన్న. అంటే స్లోగా మార్కెటింగ్ జరిగింది ఈరోజు. మిగతా బంతి పూలైతే ఈరోజు మార్కెటింగ్ హై రేంజ్ అంతా ఎళ్ళిందన్న. సో, వ్యాపారస్తులు చెప్పే ప్రకారం అయితే ఇంకా రేట్లనేది రైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అనైతే చెప్తున్నారన్న. నా టార్గెట్ అయితే రూ. 100 రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అని నేను అనుకుంటానన్న ఈ మంత్ ఎండ్ లోపల. ఇంకా ఈరోజు మాట్లాడుకుంటేనా ఈరోజు కుప్పం పూల మార్కెట్‌లో ఈరోజు కుప్పం పూల మార్కెట్‌లో చామంతి అనేది టాప్ అండ్ టాప్ ప్రారంభం ధర రూ. 80 నుంచి రూ. 110 వరకు టాప్ రేట్ అనేది పలికిందన్న. ఇంక రోజా పూలు మాట్లాడుకుంటే రోజా పూలు టాప్ అండ్ టాప్ రూ. 100 నుంచి రూ. 130 వరకు టాప్ రేట్ అనేది పలికిందన్న. ఇంక బంతి పూలకి మాట్లాడుకుంటే, ఈరోజు బంతి పూలనేది రేట్ అనేది రైజ్ అయిందన్న నేనంతా కంపేర్ చేస్తే. ఈరోజు బంతి పూలనేది టాప్ రేట్ రూ. 80 వరకు పలికిందన్న. రూ. 80 కేజీ రూ. 80 వరకు మనకు కుప్పం పూల మార్కెట్‌లో పలికింది. మిగతా ఆహ్, స్టార్టింగ్ పూలు రూ. 60 నుంచి రూ. 80 వరకు పలికిందన్న. మెయిన్ రీజన్ వాళ్ళు చెప్పే ప్రకారం అయితే స్టాక్ అనేది కొద్దిగా తక్కువవుతాంది. సో, ఇంకా రేట్లయితే ఇంకా రూ. 100కి రీచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అనేసి రైతుల వ్యాపారస్తులైతే చెప్తున్నారన్న. ఈరోజు బిక్కిరనన్నా ఈరోజు రూ. 100 అన్నట. సారీ రూ. 100 అంట. రూ. 80 వరకు కుప్పం మార్కెట్‌లో పలికిందన్న. రూ. 80 అన్న బిక్కిరనన్నా. సో, ఇప్పుడు మనదైతే కోస్తాను కదా బిక్కిరనన్నా. ఈరోజు కుప్పం మార్కెట్‌లో బంతిపూలనేది రూ. 80 వరకు టాప్ రేట్‌న పలికిందన్న. స్టార్టింగే రూ. 60 ఇంకా స్టార్ట్ అయిందన్న. ఏ పూలన్నా రూ. 60 ఇంకా స్టార్ట్ అయ్యి రూ. 80 వరకు పలికిందన్న. బిక్కిరనన్నా మనది కోస్తాను కదా ప్రెజెంట్ ఇప్పుడు. సో, వ్యాపారస్తులు చెప్పే ప్రకారం అయితే రూ. 100 అయితే రైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్న బంతిపూలన్న. అవునన్నా టుడే 100 బ్యాగ్స్ అవుతాయన్న. ఇప్పుడు పార్టీ ఎప్పుడన్నా అయితే కిరణ్ అన్న. సో, ఇంకా ఎవరికన్నా మనకి ఇంకా రేట్లనేది రైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని వ్యాపారస్తులైతే చెప్తున్నారు. ఈరోజు మాట్లాడుకుంటే కిరణ్ అన్న మనం ఒక వీడియో ఒకటి తీద్దామన్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండన్న. ఇంకా 10 మంది రైతులను తెలుసుకుంటారు. యూట్యూబ్‌లో మనం పోస్ట్ చేద్దాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి కిరణ్ అన్న. మన బంతిపూల తోటని వీడియో తీసి పెడదాం. హాయ్ భయ్యా! జైదీప్ బ్రో. హాయ్ భయ్యా! సో, కిరణ్ అన్న మీకు గాని ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. మనం ఒక వీడియో తీసేసి మన యూట్యూబ్ ఛానెల్‌లో పెడదాం. మీకు గాని ఇంట్రెస్ట్ ఉంటే. సో, మళ్ళీ నన్ను తిట్టుకోద్దన్న. ఇంకా ఈరోజు కుప్పం పూల మార్కెట్ మాట్లాడుకుంటున్నా. ఈరోజు కుప్పం పూల మార్కెట్‌లో ఆహ్, కుప్పం పూల మార్కెట్‌లో అనేది ఈరోజు చామంతి పూలనేది రూ. 80 నుంచి స్టార్ట్ అయ్యి రూ. 110 వరకు టాప్ రేట్ అనేది పలికిందన్న. 10 డేస్ ముందు చెప్పాను ప్రైస్ జంప్ అవుతుంది. అవునన్నా. చెప్పినారన్నా. చెప్పినాము పెరిగింది. సో, అందరూ రైతులనేది వాళ్ళు హ్యాపీ‌నా. ఇంక కుప్పం పూల మార్కెట్‌లోనే టాప్ రేట్ ఈరోజు చామంతి వచ్చి రూ. 80 నుంచి రూ. 100 రూ. 110 వరకు పలికిందన్న చామంతి అనేది. రోజా పూలు వచ్చి ఈరోజు టాప్ రేటు ఆహ్, రూ. 100 నుంచే స్టార్ట్ అయ్యి రూ. 130 వరకు రోజా పూలు అనేది పలికిందని. మిగతావన్నీ క్వాలిటీ బట్టి అనేది రేట్లనేది పలికినాయండి. సో, ఇంక బంతిపూల విషయంకొస్తేనా బంతిపూలు అనేది ఈరోజు బంతిపూలు అనేది టాప్ రేటు కుప్పం పూల మార్కెట్‌లో రూ. 60 నుంచి స్టార్ట్ అయ్యి రూ. 80 వరకు టాప్ రేట్ అంటే బాగా షైనింగ్ ఉండే పూలు, శాంపుల్ పూలనేది ఈరోజు పలికిందన్న. సో, ఇంకా రేట్లనేది రైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందంట. రూ. 100 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్న. సో, ఇంకా ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండన్న. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు మాక్సిమం ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఈరోజు కుప్పం పూల మార్కెట్ మాట్లాడుకుంటున్నా. ఈరోజు కుప్పం పూల మార్కెట్‌లో బంతి పూలనేది రేట్ అనేది రైజ్ అయిందన్న.
ఈరోజు బంతిపూల రేట్ అనేది కుప్పంలో రూ. 80 వరకు టాప్ రేట్ అనేది పలికిందన్న. సో, వాళ్ళ వ్యాపారస్తులు చెప్పే ప్రకారం అయితే రూ. 100 రేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. రేటు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది అన్నట్టు చెప్తున్నారు. ప్రెజెంట్ ప్లాంటేషన్ అయితే ఇక్కడ హెవీగానే జరుగుతుందన్న. సో, ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పండన్న. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే మాక్సిమం ప్రొవైడ్ చేస్తాను. ఈ ప్రెజెంట్ అయితే ప్లాంటేషన్ అయితే హెవీగా అయితే జరుగుతుందన్న. బంతి పూలు గాని, టమోటా గాని, చామంతి గాని. సో, ఇప్పుడు బంతి పూలు ప్లాంటేషన్ చేసుకోవచ్చా? నాయుడు సూరి బ్రో ప్రెజెంట్ అయితే హెవీగా అయితే ప్లాంటేషన్ అయితే జరుగుతుంది బ్రో. ప్రతి నర్సరీలో అనేది నా నారనేది చాలా వరకు డిమాండ్ అయిపోయింది. సో, మీకు గన ధైర్యం ఉంటే ఇంకా ఎవరైనా కనుక్కొని కూడా నాటన్న. ప్రెజెంట్ అయితే డిమాండ్ అయితే ఉందన్న నారు. సో, మీరు మార్చ్‌కి వచ్చేలాగా అయితే నాటుకోండన్న. నాటే ఎళ్ళాలంటే ఛాన్స్ ఎందుకంటే అప్పుడైతే పెళ్లి సీజన్ ఉండే కాబట్టి మనకైతే జరుగుతుంది. సో, మీ ధైర్యం అన్న నెక్స్ట్ మనమేం చెప్పలేము. నా అనలైజ్ ప్రకారం అయితే ప్రెజెంట్ అయితే నర్సరీ అయితే నారైతే డిమాండ్‌గా ఉందన్న. సో, ఇంకా రేట్లయితే పెరిగే ఛాన్స్ అయితే రూ. 100 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అని వ్యాపారస్తులైతే చెప్తున్నారన్న. ఇప్పుడు ఏం ప్లాంటేషన్ చేసుకోవచ్చు బ్రో? ఇప్పుడైతే మీరు గన ఆహ్, బీన్స్ అన్ని ఏసుకోండి అన్న పర్వాలేదు. ఈ క్లైమేట్‌కి అయితే బాగవుతుంది. సో, బీన్స్ అయితే ప్రకా బీన్స్ అయితే ఓకే అన్న. నాటొచ్చు బట్ రేట్లనేది మనం చెప్పలేమన్న. సో, తక్కువైతే రేట్లుంటాయి. కానీ క్రాప్ అనేది వస్తుందన్న. బాగైతే ప్లాన్ వస్తుంది. సో, మీకు గన ఇంకా ఎవరినన్నా అడిగి 10 మంది రైతులని కూడా తెలుసుకోవాలన్న. ఎందుకంటే ఎవరినో ఒకరిని నమ్ముకొని నాటకూడదు కదా! సో, ఇంకా ఒక 10 మంది రైతులను అడిగి కూడా మీరు తెలుసుకొని మెయిన్ నర్సరీలో నారు ఎలా ఎళ్తుందో ఒకసారి కనుక్కోండన్న. కానీ ఈసారి వంకాయ మాత్రం భారీగా అయితే అమ్ముతాయిందన్న. సో, ఈసారి వంకాయ అయితే ఒక 2 మంత్స్ ఇంకా రేట్లనేది భారీగా అవుతుంది. సో, మనం గూడా వంకాయలు గాని నాటితే గూడా టమోటా కన్నా బాగా అయితే సంపాదించొచ్చన్న వంకాయల్లో. టమోటా కన్నా బాగా సంపాదించను. ఒక ఎకరాలో 15, 20 లక్షలయితే సంపాదించొచ్చు ఈజీగా. వంకాయలు అంటే రేట్లు పలికితే గన మంచి డబ్బులొస్తుందన్న వంకాయల్లో. ఇంకా మిగతావన్నీ కొంచెం తక్కువే. వినోద్ కుమార్ రెడ్డి. ఉగాదికి ఉగాదికి వచ్చే బంతి నెక్స్ట్ మంత్ నాటవచ్చా? అన్న వినోద్ కుమార్ రెడ్డి అన్న 40 రోజులకి వినోదన్న 40 రోజులు 45 రోజులకి మనకి శాంపుల్ అనేది వస్తుందన్న వినోదన్న. దాని అనలైజ్ ప్రకారం ఇప్పుడు ఉగాది ఎప్పుడన్న వినోదన్న? నాయుడు సూరి నర్సరీ వాళ్ళు అన్నీ వెళ్తున్నాయంటున్నారు. అదే అన్న నేను చెప్పింది. ప్రెజెంట్ అయితే బంతి పళ్ళనేది హెవీగా నాటుతున్నారన్న. సో, దానివల్ల ఏం చేస్తారంటే, ఇంకా ఒక 10 రోజులనేది మీరు నాటొద్దన్న. ఒక 15 రోజుల వరకు నాటొద్దన్న. సో, మార్చ్ 30 అంటన్నారు కదా వినోదన్న. హ్మ్. 45 డేస్‌కనేది క్రాప్ వస్తుందన్న. సో, మీరు అలా అవుతే మార్చ్ 30కి పెద్ద క్రాపులొచ్చేలాగా చూసుకోవాలన్న. 45 డేస్ కంటే నాటొచ్చన్న. అంటే ఉగాదికి ఇంకా ఒక 10 రోజులు లేదంటే ఒక 5, 10 రోజులైతే ఉండి నాటాలన్న. ఇప్పుడు మార్చ్ అయిపోతుంది. ఫిబ్రవరి అప్పుడు కూడా 2 ½ మంత్ వస్తుంది. సో, ఒక 2 మంత్స్ వచ్చేలాగా అయితే నాటండన్న. మనకి పెద్ద కటింగ్‌లనేది మార్చ్ 30 అనేది రావాలన్న. నాయుడు అన్న అదే అన్న చెప్తాన్నది. ప్రతి నర్సరీలో హెవీగా అయితే ప్లాంటేషన్ అయితే జరుగుతాదన్న బంతిపూలు. సో, నా అనలైజ్ ప్రకారం అయితే ఇప్పుడైతే ఎళ్ళదన్న. ఇంకా ఒక 10, 15 రోజుల తర్వాత అయితే ఎళ్ళన్న. ఎందుకంటే ప్రెజెంట్ హెవీగా ప్లాంటేషన్ జరుగుతుంది. సో, నా అనలైజ్ ప్రకారం అయితే ఒక 10, 15 రోజులనేది గమ్మున ఉండిపోండన్న. దాని తర్వాత అయితే మీరు నాటితే ఓకే. అప్పుడు రేట్లయితే వెళ్ళొచ్చు. మాక్సిమం అయితే నాకు నాకు అనిపిస్తాందన్న. సో, అదే అన్న వినోద్ అన్న. అదే నేను చెప్తున్నా. కరెక్ట్‌గా మనకి పెద్ద కటింగ్‌లనేది మార్చ్ 30 అయితే రావాలన్న. దాన్ని అనలైజ్ ప్రకారం చేసుకొనైతే మీరు నాటండి. నా అనలైజ్ ప్రకారం అయితే 10, 15 రోజులైతే ఏమి నాటొద్దన్న. ఒక 20 రోజులు కూడా పర్వాలేదు ఉండిపోండి. ఎందుకంటే ప్రెజెంట్ హెవీగా ప్లాంటేషన్ జరుగుతుంది. ఎందుకంటే రేట్లుండయి గదా! భిన్న వచ్చేస్తుంది కాబట్టి నాటుతున్నారు. సో, అందరూ ఒకేసారి నాటే అన్ని పూలనేవి ఒకేసారి వచ్చేస్తున్నాయి. అప్పుడనేది రేట్లన్నీ చాలా వరకు డౌన్ అయిపోతాయన్న. సో, అది నా అనలైజ్ ప్రకారం అయితే చెప్తున్నా. సో, ఇంకా మీరేమన్నా ధైర్యం చేసి నాటాలంటే నాటాను. సో, ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంకా సారీ కుప్పం పూల మార్కెట్‌లో మాట్లాడుకుందాం. ఈరోజు చామంతి అనేది
రూ. 80 నుంచి రూ. 110 వరకు టాప్ రేట్ అనేది పలికింది. అది కూడా బాగా షైనింగ్ ఉండే పూలు, మచ్చ లేని పూలొచ్చి. ఇంకా రోజా పూలు వస్తాయి కదా! రోజా పూలనేది బాగా కడియం కొంచెం లావుగా ఉండేది. బాగా షైనింగ్ ఉండే పూలు 130, రూ. 130 వరకు పలికిందన్న. ఇంక బంతి పూల విషయంకొచ్చిన బంతి పూలు ఈరోజు అది మార్కెట్ అనేది భారీగా వచ్చి రైజ్ అయిందన్న. సో, ఈరోజు రూ. 60 నుంచి రూ. 80 వరకు పలికిందన్న బంతి పూలు. సో, వాళ్ళు వ్యాపారస్తులు చెప్పే ప్రకారం అయితే రూ. 100కైతే వెళ్ళే ఛాన్స్ అయితే కూడా ఉంది అని అయితే చెప్తున్నారట. సో, మీకు గన ధైర్యం ఉంటే గన ఇంక చూడండి ఒకసారి. సో, ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాట్సాప్ మన రీసెంట్‌గా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ కండి. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మాక్సిమం మీకైతే ప్రొవైడ్ చేశాను. సో, నేను చెప్పిన ప్రకారం అయితే అన్నీ జరిగినాయి. 10 రోజుల్లో రేట్లనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంది అని చెప్తున్నా. సో, బ్రో ఇప్పుడు మావి శాంపుల్ స్టార్ట్ అయ్యాయి బంతి. ఓకేనా. ఏ ఊరన్నా వినోదన్నా మీది? సో, అందరూ ఏమంటే ఒక వీడియో చేయకైతే భయపడుతున్నారు. మా తోటకేదన్నా ఆహ్, దిష్టి ఏమన్నా అయిపోతుందని. సో, అలా కాదు. ఇంకా 10 మంది రైతులు తెలుసుకుంటారని అంటున్నాను. బ్రో సంక్రాంతికైతే పక్కా ఉంటాయి. మీరేం దాని గురించి టెన్షన్ పడకండి. సో, రేట్లనేది ఇంకా రైజ్ అయ్యే ఛాన్స్ అయితే కూడా ఉంది. ఈ ఈ మంత్ ఎండ్ లోపల రూ. 100 రేట్ అనేది రైజ్ అయ్యే ఛాన్స్ అయితే మాక్సిమం ఉందండి. సో, నా అనలైజ్ ప్రకారం అయితే నేను చెప్పినానన్న. ఇంకో 10 రోజుల్లో రేట్ రైజ్ అవుతుందని. సో, రేట్ అనేది రైజ్ అయింది. ఎందుకంటే వర్షాల వల్ల చాలా వరకు డ్యామేజ్ అయిపోయిందన్న. సో, ఇంకా రేట్ అనేది రైజ్ అవుతుంది. సో, చూద్దామన్న ఇంకా. నాకు తెలిసిన ప్రకారం అయితే. సో, ఇంకో 10, 15 రోజులనేది ఎవరు నాటకుండా మళ్ళీ తర్వాత నాటితే కూడా ఓకే. ఓకే అన్న. ప్రతి ఒక్కరికి థాంక్స్ అన్న నా వీడియో చూసిన. సో, మన వీడియోస్ అన్ని మీకు గన నా వీడియోస్ గన నచ్చుతంటే అందరూ ఒక లైక్ అనేది చేయండి అన్న. ఇంకా మన మీ ఒక 10 మంది రైతులకనేది నా వాట్సాప్ గ్రూప్ కానీ, యూట్యూబ్ ఛానెల్ అనేది షేర్ చేయండి అన్న. ఇంకా 10 మంది రైతులనేది మన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఓకే అన్న. ప్రతి ఒక్కరికి థాంక్స్ అన్న. ఓకే అన్న. బాయ్ అన్న అందరికి. సో, మీకెప్పుడైనా లైవ్ చాట్ కావాలంటే మన వాట్సాప్ గ్రూప్‌లో పెట్టండన్న. మనం లైవ్ అనేది ఇస్తాము. మీరందరూ మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవుతున్నారని భావిస్తున్నాను. సో, మనము ఈ వీడియో కిందనేది నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. సో, మీరందరూ జాయిన్ కండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. సో, మనము ఎప్పుడైనా కావాలంటే మనం ఒక లైవ్ వీడియో అనేది చేసుకుందామన్న. ఓకే అన్న. థాంక్స్ అన్న. అందరికి బాయ్ అన్న. ఇంకా లాస్ట్ కుప్పం పూల మార్కెట్ మాట్లాడుకుందాం. ఈరోజు కుప్పం పూల మార్కెట్‌లో చామంతి అనేది రూ. 80 నుంచి రూ. 110 వరకు పలికింది. బంతి పూల విషయానికొస్తే బంతి పూలు ఈరోజు మార్కెట్‌లో హై రేజ్ అనేది రూ. 60 నుంచి రూ. 80. ముఖ్యంగా గమనిక నిన్న అయితే కడియపలంకలో రూ. 150 వరకు బంతి పూలు అనేది పలికిందన్న. కడియపలంక రాజమండ్రిలో ఉంటే కడియపలంకలో రూ. 150 వరకు పలికింది బంతి పూలు. సో, అందరూ అందుకే చెప్తున్నా. అందరూ బాగా చూసుకోనంటే ఇప్పుడు ఓకే అన్న. ఓకే అన్న. ప్రతి ఒక్కరికి థాంక్స్ అన్న. మన వీడియోస్ చూస్తున్నందుకు. థాంక్ యూ అన్న.